హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు రెసిపీ తినే కొద్దీ తినాలనిపించి టేస్టీగా రొయ్యల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ప్రాన్స్ తీసుకొని ఇందులో పసుపు, ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా ఒకసారి వేసాక మిక్స్ చేసుకోవాలి. రొయ్యల్ని ఇలా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఉప్పు, కారం అనేది బాగా పడుతుందన్నమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టమాటో తీసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ ఆయిల్ సపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలంతా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు రొయ్యల నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోనే ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆ ఉన్న వాటర్తోనే అలాగే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ బటన్ క్లిక్ చేయరా. మరిన్ని టేస్టీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఇలాగ రొయ్యలని బాగా దగ్గర పడ్డాక ఫ్రై చేసుకున్నాక ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పెప్పర్ పొడి వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అనేది మళ్ళీ డ్రైగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటే మనము రైస్లోకి కలుపుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి రొయ్యల వేపుడు రెడీ. ఇది బిర్యానీలోకి, బగారా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.